హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ సాగర్. ఈరోజు మనం మోస్ట్ పాపులర్ అండ్ ఈజీ లాంగ్వేజ్ అయిన పైథాన్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. ఈ వీడియోలో నేను మీకు పైథాన్ గురించి ఫ్యూ కాన్సెప్ట్స్ ఒక క్లారిటీ ఇస్తాను అనమాట. ఆ కాన్సెప్ట్స్ ఏంటంటే హిస్టరీ ఆఫ్ ఎ పైథాన్, వాట్ ఈస్ ఎ పైథాన్, వాట్ కెన్ వీ డూ విత్ ద పైథాన్, అప్లికేషన్ బిల్డ్ విత్ పైథాన్, లాస్ట్లో సింపుల్ సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్స్. ఈ మాడ్యూల్లో జస్ట్ థియరీ చెప్తాను అనమాట. నెక్స్ట్ వీడియోలో అనమాట ఫుల్గా కోర్ కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హిస్టరీ ఆఫ్ పైథాన్ చూద్దాం. హిస్టరీ ఆఫ్ పైథాన్కి వెళ్ళేసరికి పైథాన్ వాజ్ ఇన్వెంటెడ్ బై డచ్ ప్రోగ్రామర్. తన పేరు వచ్చేసరికి గీడో వ్యాన్ రోసన్. తన రీసెర్చ్ అనేది 1989లో స్టార్ట్ చేశారు అనమాట, తన పర్సనల్ ప్రాజెక్ట్ కింద. అది అలా 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 ఎవాల్వ్ అవుతూ 1991లో మన మార్కెట్లోకి తను రిలీజ్ చేశాడు అనమాట. ఫస్ట్ వర్షన్ వచ్చేసరికి 0.900. నెక్స్ట్ తను పైథాన్ అనే వర్డ్ ఎందుకు పెట్టాడంటే, అంటే నేమ్ ఎందుకు పెట్టాడంటే, తను బ్రిటిష్ కామెడీ గ్రూప్‌కి ఒక ఫ్యాన్ అనమాట. ఆ కామెడీ గ్రూప్ నేమ్ వచ్చేసరికి మాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్. సో, దాంట్లో పైథాన్స్‌లో పైథాన్ అని తీసుకొని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పెట్టాడు. అప్పటి నుండి మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి పైథాన్ అనేది టా టాప్ గ్లోబల్ లాంగ్వేజ్ అనమాట ప్రెజెంట్. చాలా అంటే ఏఐ కూడా చాలా బూమ్ అవుతుంది గదా! సో, పైథాన్ అనేది ఏఐకి స్ట్రాంగ్ ఫౌండేషన్ అనమాట. సో, దాంతో మనం దేంట్లోకి వెళ్ళొచ్చు అంటే ఏఐ సైడ్ వెళ్ళొచ్చు, గేమ్ డెవలప్‌మెంట్ వైపు వెళ్ళొచ్చు, అప్లికేషన్ వెబ్ డెవలప్‌మెంట్ వైపు వెళ్ళొచ్చు. సో, అలా వేరియస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈజ్ పైథాన్ అంటే వాట్ ఈజ్ ఎ పైథాన్? పైథాన్ ఈజ్ ఎ హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ డైనమికల్లీ టైప్డ్ అండ్ విచ్ సపోర్ట్స్ మల్టీ పారాడిగ్మ్ అండ్ ఇట్ రన్స్ ఆన్ ద ఇంటర్ప్రిటెడ్ అండ్ it can run on cross platforms compatibility like it runs on um, Windows, Linux, Mac, and it has a rich standard libraries. And it is a simple and readable syntax. అంటే హై లెవెల్ లాంగ్వేజ్ అంటే యూజర్కి అండర్స్టాండబిలిటీగా ఉండే లాంగ్వేజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లోనే కదా మనం కోడ్ అంతా మ్యాక్సిమం రాస్తాం. సో అది అలా అనమాట. డైనమిక్లీ టైప్ కూడా అంటే మనం ఒక వాల్యూ స్టోర్ చేయాలంటే సిలో వచ్చేసరికి మనం డేటా టైప్ అనేది మనం మెన్షన్ చేయాలి. అదే పైథాన్కి వచ్చేసరికి మనం మెన్షన్ చేయక్కర్లేదు అనమాట. అండ్ సి అన్నది ప్రొసీడియర్ లాంగ్వేజ్. పైథాన్ వచ్చేసరికి అది ప్రొసీడియర్ లాంగ్వేజ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్ అండ్ ఫంక్షనల్ లాంగ్వేజ్ అనమాట. ఈ మూడిటిని సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంటర్ప్రిటెడ్ అంటే ఇప్పుడు మన కంపైలర్కి ఇంటర్ప్రిటర్ తేడా ఏంటంటే సి అనేది కంపైలర్ మీద రన్ అవుతుంది. కంపైలర్ ఎప్పుడు కోడ్ మొత్తాన్ని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎక్కడైనా ఎర్రర్స్ ఉంటే కోడ్ మొత్తంలో ఎన్ని ఎర్రర్స్ ఉంటే అన్ని ఒకసారి డిస్ప్లే చేస్తుంది. అదే మనకి ఇంటర్ప్రిటెడ్ వచ్చేసరికి లైన్ బై లైన్ చెక్ చేసుకుంటూ ఒకవేళ ఎర్రర్ ఉంటే త్రో చేస్తదనమాట. అది ఎర్రర్ మనం డీబగ్ చేస్తే తప్ప అది మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. అది చేయలేదంటే అది ఎర్రర్ చూపిస్తదనమాట ఈ లైన్‌లో ఉంది అని. నెక్స్ట్ వచ్చేసరికి క్రాస్ ప్లాట్‌ఫార్మ్ కాంపాటిబిలిటీ అంటే అది విండోస్‌లో రన్ అవుతుంది, లినక్స్‌లో రన్ అవుతుంది అండ్ మ్యాక్‌లో కూడా రన్ అవుతుందనమాట. అండ్ పైథాన్‌లో చాలా లైబ్రరీస్ ఉన్నాయన్నమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయాలంటే మ్యాథ్ అనే ఒక లైబ్రరీ ఇంపోర్ట్ చేసుకొని ఆ ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. యాడ్ అని చెప్పేసి మ్యాథ్ డాట్ యాడ్ అని రాసి పెరాన్సిస్‌లో ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసుకుంటే అయిపోతది. మీకు ఇది లేటర్ మాడ్యూల్స్ అదే ఫార్వర్డ్ వెళ్ళే కొద్దీ మీకు తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ పైథాన్ అన్నది ఈజీ, సింపుల్ సింటాక్స్‌తో ఉంటుంది. యూజర్ చదివేయొచ్చన్నమాట. జస్ట్ ప్రాక్టీస్ కూడా చేయక్కర్లేదు మాక్సిమం అదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ కెన్ వీ డూ విత్ పైథాన్ అంటే పైథాన్‌తో వెబ్ డెవలప్‌మెంట్ వైపు వెళ్ళొచ్చు. మిషన్ లెర్నింగ్ ఏఐ వైపు వెళ్ళొచ్చు. డేటా సైన్స్ వైపు వెళ్ళొచ్చు. డేటా అనలిటిక్స్ వైపు వెళ్ళొచ్చు. గేమ్ డెవలప్‌మెంట్ వైపు వెళ్ళొచ్చు. డెస్క్‌టాప్ అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు. సైబర్ సెక్యూరిటీ వైపు వెళ్ళొచ్చు. డెవాప్స్, క్లౌడ్స్ చాలా వైపు వెళ్ళొచ్చు. అండ్ అప్లికేషన్ బిల్డ్ విత్ పైథాన్ వచ్చేసరికి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, స్పాటిఫై, నెట్‌ఫ్లిక్స్, డ్రాప్‌బాక్స్, యూబర్ ఇవి తయారు చేసినవి. ఇవే అని కాదు చాలా ఉన్నాయి. బట్ నేను కొన్ని మీకు చెప్తున్నానన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇప్పుడు సింపుల్ సింటాక్స్ మీకు చెప్తాను. సింటాక్స్ అనేది చూడండి. ఇప్పుడు ఇక్కడ ప్రింట్, ప్రింట్ అనేది ఒక ఫంక్షన్ అనమాట. ప్రింట్ అనే ఫంక్షన్ అదేంటి దేనికి యూజ్ అవుతుంది? అవుట్‌పుట్ డిస్‌ప్లే చేయడానికనమాట. అది ఇన్‌బిల్ట్ ఫంక్షన్ అనమాట. మనం దాని లోపల ఏం రాస్తే దాన్ని పాస్ చేస్తామనమాట. పారాన్సిస్ మధ్యలో మనం ఏం రాస్తే దాన్ని మన స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఒకసారి సింటాక్స్ చూసాం కదా! ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఇస్తే చూసారా? ప్రింట్ పారాన్సిస్ మధ్యలో అక్కడ 2 గీతల్లో ఉన్నాయి కదా! పైన అవి కోట్స్ అనమాట. స్ట్రింగ్స్ అంటారు. కోట్స్ మధ్యలో కోట్స్ అంటారనమాట. దాన్ని వాటి మధ్యలో మనం హలో వరల్డ్ అని రాసాం. హలో వరల్డ్ రాస్తే ఏమైంది? రన్ దిస్ లైన్ అండ్ యూ విల్ సీ ద హలో వరల్డ్ ఏపీఎస్ యాస్ అవుట్‌పుట్. అవుట్‌పుట్ కింద హలో వరల్డ్ వస్తదనమాట. నెక్స్ట్ మనం ఇదంతా థియరిటికల్‌గా చూసాం కదా! ఇప్పుడు మనం ఒకసారి ప్రాక్టికల్‌గా చూద్దాం.
ప్రాక్టికల్ నేను విఎస్ కోడ్ అనే ఒక ప్లాట్ఫామ్ ఎక్కించుకున్నాను అనమాట. సో దాంట్లో మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఆల్రెడీ నేను ఒకసారి చేసి పెట్టాను. సో మీకోసం ఇంకోటి క్రియేట్ చేస్తాను అనమాట. ఎల్సి డాట్ పీవై అంటే పీవై అంటే పైథాన్ ఎక్స్టెన్షన్ అనమాట అది. సో ఎక్కించాను. ఇప్పుడు దీంట్లో ప్రింట్ ఈ మధ్యలో హలో వరల్డ్ రాద్దాం. హలో వరల్డ్ ఎందుకు? పైథాన్ ఈస్ ఈజీ టు లర్న్. ఈజీ టు లర్న్. సో దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ ఎలా చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలా ఓపెన్ చేయాలి చెప్తాను. మీరు ఇక్కడ టెర్మినల్ మీద క్లిక్ చేయాలి. టెర్మినల్ మీద క్లిక్ చేస్తే నోట్ టెర్మినల్ అని వస్తుంది. ఆ టెర్మినల్ని క్లిక్ చేస్తే మనకు టెర్మినల్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత దాంట్లో మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటే పైథాన్ స్పేస్ ఫైల్ నేమ్ ఎల్ఈసి లెక్చర్ డాట్ పీవై అండ్ రాశాక ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొట్టగానే చూసారా పైథాన్ ఈజీ టు లర్న్ వచ్చింది. సో నెక్స్ట్ అన్నమాట మనం ఒక వేరియబుల్లో ఒక వాల్యూ అసైన్ చేసి చూద్దాం. ఏం చేద్దాం? దానికన్నా ముందు అది అంటే ఇక్కడ మనం ప్రింట్ చేసాం కదా, అది ఏ టైప్ చూద్దాం. ప్రింట్ టైప్ ఆఫ్ దీన్ని కాపీ చేసి పెడదాం. కాపీ పేస్ట్. నెక్స్ట్ వాల్యూ ఈక్వల్ టు 100 ఇచ్చాం. నెక్స్ట్ ప్రింట్ వాల్. నెక్స్ట్ ప్రింట్ టైప్ ఆఫ్ వాల్. ఇప్పుడు అవి ఏమొస్తాయి? వాటి యొక్క డేటా టైప్ అనేది మనకు ఒక టైప్లో చూపిస్తుంది అనమాట. ఇవి రన్ చేయాలంటే అలాగా పైథాన్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ పీవై రన్ చేయగానే ఇదండి పైథాన్ ఈజ్ ఈజీ టు లర్న్. అదేంటి? ఏ డేటా టైప్? స్ట్రింగ్ డేటా టైప్ అనమాట. అక్కడ ఎస్టీఆర్ అంటే స్ట్రింగ్ అనమాట. నెక్స్ట్ వాల్యూ ప్రింట్ చేసాం. వాల్యూ అంతా 100. ఓకే. వాల్యూ ఏ డేటా టైప్ అది 100 అనమాట. సో దాని డేటా టైప్ కూడా చెప్పా. ఇది మీకు అర్థం కావచ్చు. నెక్స్ట్ అలాగా ఫర్దర్ వెళ్ళే కొద్దీ మీకు అర్థం అవుద్ది అనమాట. డేటా టైప్స్ వచ్చేసరికి ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి ఏంటి అని తెలుస్తుంది. ఐ హోప్ మీకు ఈ సెషన్ నచ్చుండొచ్చు. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్స్ వచ్చేసరికి కోర్ కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ లెక్చర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.